హలో అండి. సో ఇప్పుడు మరి ఒక ఇంపార్టెంట్ విషయం అన్నట్టు ఇది. ఎందుకంటే అమ్మాయి చాలా ఫేమస్ అండ్ మంచి మంచి మూవీస్లో తీస్తుంది. ఫేమస్ చేసామన్నట్టు, మనమే ఫేమస్ చేస్తాం అమ్మాయిని. ఐడియా వచ్చింది అనుకుంటే ఎవరి గురించో, మోనాలిసా. సో కుంభమేళలో పూసలు అమ్ముకుంటూ తన ఐస్ బాగున్నాయి అని చెప్పి మనం ఫేమస్ చేసామన్నట్టు. సో తను ఏదో మాట్లాడుతుంది, ఆ మాట్లాడింది విన్నాక మనం మాట్లాడదాం, రిప్లై ఇద్దాం అమ్మాయికి. जब राधा कृष्ण ने प्यार किया तो राधा ने थोड़ी पूछा कि तू का नाम मुसलमान है कि हिंदू. వీడియో మొత్తం చూశారు కదా, ఏం మాట్లాడుతుంది పూసలు అమ్ముకునే అమ్మాయి. రాధా కృష్ణుని నువ్వు హిందువా ముస్లిమా అని అడిగిందా అని మాట్లాడుతుంది అన్నట్టు. ఈ అమ్మాయికి ఆఫ్ మైండ్ అన్నట్టు, ఇంకేం తెలియదు అన్నట్టు. లవ్ జియాదులో ఉండిపోయింది ఈ అమ్మాయి. తర్వాత ఒక 2 years 1 year 1.5 year తర్వాత మళ్ళీ వస్తుంది నేను మోసపోయినా అని చెప్పి. కేరళ 3 story కంపల్సరీ ఈమెదే. కానీ మోనాలిసాదే. అయితే రాధాకృష్ణుని ఎందుకు అడుగుతుందమ్మా మోనాలిసా? నీకు తెలుసా రాధాకృష్ణుడు వేరు కాదు. రాధా హిందూ అయినప్పుడు కృష్ణుడు కూడా హిందువే అవుతాడు కదా. నీలాగా లవ్ జియాద్ చేసుకొని అయ్యమ్మ మీద కేసు అయితే పెట్టలే కదా. అయినా దేవుళ్ళతోటి నువ్వు పోల్చుకోవద్దులే అమ్మ. నీ బతుక్కు దేవుళ్ళకు పోల్చన వద్దు. అసలు నీకు మాట్లాడడానికి రానప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెడతావు మోనాలిసా? నాకు అర్థం కాదు. నీకు మాట్లాడనికే రాదు అసలు. ఎందుకు నా చూడు నా అందం చూడు అనుకుంటా నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం, ఆ దరిద్రుని బయట పక్కన కూసబెట్టుకోవడం, నువ్వు చేసుకున్నావు. ఎందుకు గడికి నీ బతుకు నువ్వు బతున్నావు కదా. అయ్యమ్మ మీద కేసు పెట్టినావు, చెల్లె మీద కేసు పెట్టినావు. నన్ను నా ప్రాణహాని ఉందని చెప్పి పెట్టాల్సి వచ్చింది కదా నువ్వు వాని మాటలు పట్టుకొని. మరి అలాంటప్పుడు నువ్వు ఎన్నడ బతుకు వాని పట్టుకొని ఊకొక ప్రెస్ మీట్ పెట్టి దేవుళ్ళతో పోల్చడం, నీకు మాట్లాడడానికి రాకపోయినా మాట్లాడడం, ఇవన్నీ వేస్ట్. నువ్వే చాలా ఇష్యూస్ అవుతావు తర్వాత. అర్థమైందా? ఇక నాలాగా మాట్లాడాలనుకుంటే వాళ్ళు అందరూ మాట్లాడతారు. నేను ఇట్లా మాట్లాడుతున్నావు అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టి చెత్తగా మాట్లాడితే అందరు చెత్తగానే నీకు రిప్లై ఇస్తారు అన్నట్టు. ఓకేనా? నువ్వు ఇప్పటికైనా జర ప్రెస్ మీట్ బంద్ చేసి ఇక వేసుకున్నావు ఒక లవ్ జియాదులు వాళ్ళ మైకంలో ఉండిపోయి మళ్ళీ ఒక 2 years తర్వాత అయిపోతుంది. మళ్ళీ నువ్వు కామన్ ఇక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడమో, మీడియాను దొలాడుకొని రావడమో, నన్ను ఇట్లా టార్చర్ చేసిరు, నన్ను ఇట్లా మోసం చేసిరు, అది కామన్. ఇక ఎప్పుడైనా లవ్ జియాద్ చేసుకునే వాళ్ళు వాళ్ళని సుఖపడ్డారేమని నువ్వు చూపించాలి మోనాలిసా. అర్థమైందా? అయ్యమ్మను బాధ పెట్టినావు కదా, అయ్యమ్మ మీద కేసు పెట్టినావు కదా. కానీ వాళ్ళు రేపు రోజున వాళ్ళే నేను కాపాడాల్సి వస్తుంది. ఇది మాత్రం నిజం. ఓకేనా అమ్మ? నువ్వు ఇప్పటికైనా ఏడు ఉండాలను ఆయనే ఉండి ఇక ప్రెస్ మీట్లు బంద్ చేసి వాడు ఎట్లా చెప్తే అట్లా ఇనుకుంటూ ఉండు. అర్థమైందా? నువ్వు చెత్త ఇంకోసారి వీడియోలు పెడతా ఉంటే ఇంకా నేను ట్రోల్ చేస్తారు. మోనాలిసా జాగ్రత్త ఉండి. ఇక నువ్వు ఇట్లా మాట్లాడినా కూడా మరి నువ్వు చేసుకున్నానికి లవ్ చేయడానికి వాని కూడా కోపం రాగాలి మరి. అర్థమైందా? నీ కళ్ళు చూసి నీ రెప్పలు చూసి ఫేమస్ చూసినావా వాళ్ళకు బుద్ధి లేదు. మీరు నేనైతే ఫేమస్ చేయలేదు, అందుకే చెప్తున్నా. ఫేమస్ చేసిన వాళ్ళకి చెప్తున్నా. నీ చెత్త ముఖానికి నాకైతే ఎప్పుడు చూసినా నీ ముఖం నచ్చదు మోనాలిసా. అసలు నీవు ఎట్లా ఫేమస్ అయినవో నాకే అర్థమవుతలేదు. ఓన్లీ ఇంత పెద్ద కాటిక పెట్టడం, జర్ర ఒక పిల్లి కళ్ళలాగా కళ్ళు ఉండడం, అంతే. నీ అంతకంటే నాకు ఏం కనవాలి నీ దాంట్లో. నిజంగా చెప్తున్నా, నేను ఒక ఆడదానిగానే మాట్లాడుతున్నా. నాకైతే అస్సలు నచ్చలే. కానీ ఏదో ఇక్కడ రాసి ఉన్నట్టుంది ఫేమస్ కానీ నువ్వు, కానీ అది నిలబెట్టుకోవాలన్నట్టు. నీ మంచిగా వచ్చే పేరు, మంచిగా వచ్చే జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నావు లవ్ జియాది చేసుకొని. ఓకేనా? తర్వాతనైనా నువ్వే కూడుస్తావు, నువ్వే బాధపడతావు, నీ జీవితం నువ్వే ఖరాబ్ చేసుకున్నావు ఆల్రెడీ. ఓకేనా అమ్మ? మోనాలిసా ఇక నుండైనా ప్రెస్ మీట్లు బంద్ చేసి దేవుళ్ళ మీద కౌంటర్లు వేసి బంద్ చేసి నీ జీవితం నువ్వు చూసుకో. ఇక అర్థమైందా? ఆయన తీడ పెట్టుకున్న బొట్టు కూడా తీసేసి ఇక ఇవి దిద్దుకుంటా ఉండు. ఇక సైలెంట్గా ఆయనకు నచ్చినట్టు ఉండాల్సిందే నువ్వు. అర్థమైందా? అంతే. ఇక మళ్ళీ ఇప్పటి నుండి నువ్వు వీడియోలు పెడతా ఉంటే నీకు కౌంటర్లు వేసుకుంటే నా సొంటలు అందరూ మళ్ళీ వీడియోలు పెడుతూనే ఉంటావు. అర్థమైందా మోనాలిసా? నీ ఇక చుప్ చాప్గా సంసారం చేసుకుంటూ ఉండు.